ప్లస్ కాంట్రాక్ట్ ఇద్దరు కూడా వచ్చింది. మీరు అర్థమవుతుంది ఈ మన ఇన్సూరెన్స్. దాని తర్వాత మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడము, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఉత్తర్వులతో నెక్స్ట్ మా ఉపరమణ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఇన్సూరెన్స్ ప్రకారము యాక్చువల్గా అయితే ఈ కాంట్రాక్ట్ గ్యారేజ్ బస్సెస్కు ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అది కంపార్ట్మెంట్లో ఉన్నది, ఇంజిన్ కంపార్ట్మెంట్. అది ఎప్పుడు అంటే 1/4/2019 మోడల్స్కు ఉన్నది. సో అదేవిధంగా 1 అక్టోబర్ 2023 నుంచి FDSS అంటే ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్, అది ఇంజిన్ ఆక్యుపెంట్ కంపార్ట్మెంట్ అంటే ప్యాసింజర్లు కూర్చుంటారు కదా, ఆ కంపార్ట్మెంట్లో అమర్చబడాలి, ప్రొవైడ్ చేయబడాలి. ఎందుకంటే అవి చుట్టూ పైప్ సిస్టము, నాజల్స్ స్ప్రే చేస్తారు. ఏమైనా ఈ స్మోక్ ఏమైనా ఫైర్ దానికి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ అవుతే అది ఇమీడియట్గా అది రెస్పాండ్ అయ్యేసి సేవ్ చేస్తారు అనమాట అది వాటర్. సో అందుకోసం అది అక్టోబర్ 2023 నుంచి ఏ వెహికల్స్ సో ఆ వెహికల్స్కి కంపల్సరీగా ఉంటుంది. దానికోసమే ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో సుమారు 30 వెహికల్స్ దాకా సీజ్ చేసినాం. మొత్తం ఓవరాల్గా ఒక 60-70 వెహికల్స్ ఉంటాయి కాంట్రాక్ట్ గ్యారేజ్ బస్సెస్ అంటే. సో ఆ వెహికల్స్ అన్నీ కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి చాలా వరకు సీజ్ చేసినాము. సో వాటికి కూడా నోటీస్ ఇచ్చేసి ఈ ఏదైతే అదర్ స్టేట్ వెహికల్స్ ఉన్నాయో ఎక్కువగా అదర్ స్టేట్ వెహికల్సే సీజ్ చేయలేదు. సో అందుకోసం మిగిలిన వెహికల్స్ కూడా మీరు చాలామంది ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం అనేసి వెహికల్స్ స్టాప్ చేసినాం. సో ఇవన్నీ మీరు ఈ ఇంజన్ కంపార్ట్మెంట్లో ఈ అలారం సిస్టము, FDS ఆక్యుపెంట్ కంపార్ట్మెంట్ పిక్ చేసుకునేసి రన్ చేయాలి. ఇప్పుడు వింజమూరులో చాలా వరకు ఫిక్ చేశారు, కొండాపురంలో చాలా వరకు స్టాప్ చేసినారు. సో అదేవిధంగా కావలి నుంచి ఆల్టర్నేటివ్ పాయింట్స్ ఏవైతే కొండ తుత్తులు నుంచి ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మిగతా వాటికి కూడా సీతారామపురం ఉన్నాయి. సో ఆ వెహికల్స్ ఏదైతే మీరు స్టార్ట్ చేసినారో మీరు వెహికల్స్ను ప్లే చేయకుండా నేను చెప్పిన ఈ సేఫ్టీ నామ్స్ ఫిట్ చేసుకునే ప్లే చేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, బండి ఆ విధంగా లేకుండా వస్తే మేము సీజ్ చేస్తాం. సో మీరు ఒక 10 days టైం తీసుకొని అనేసి లేట్ అయినా కూడా మీరు ఆ మ్యానుఫ్యాక్చర్ ఫిట్టింగ్ అతను పిలిపించుకునేసి ఈ ఇంజన్లో FDSS ఆక్యుపెంట్లో బుక్ చేసుకొని మీరు టికెట్ బుక్ చేసుకొని తర్వాత మీరు రన్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎవరేమి పనిచేయించారు. అదేవిధంగా వీటితో పాటు ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉండాలి, 2 ఉండాలి అన్నమాట. ప్రతి వెహికల్స్కు ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉండాలి. అదేవిధంగా ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ ఉన్నాయి కదా, ఆ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ కూడా ఆపరేటింగ్ ఈజీగా ఉండాలన్నమాట. దానికి ఏమైనా మీరు సీట్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేసేయాలి, పైన క్లియర్గా రాయాలన్నమాట. ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ డోర్ అనేసి రెడ్ కలర్తో స్టిక్కర్ అంటించాలి. సో మీరు ఏం చేస్తారంటే హ్యామర్ ఉండాలి వాటికి, ఎమర్జెన్సీ ఏమైనా విండోస్ బ్రేక్ చేయాలి అది కూడా పెట్టుకోవాలి. జస్ట్ మీదది మీరు లగేజ్ చేస్తారు కదా, ఆ లగేజ్ వేసేటప్పుడు కూడా అది ఏం చేసి తీసుకెళ్తున్నారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్యాసింజర్ ఏం తీసుకెళ్తున్నారు, ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తున్నారు తీసుకుంటారు. సో ఈ నామ్స్ అన్నీ చేసుకుంటే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏం ప్రమాదం జరగకుండా, మనం ఎవరికి ఇబ్బంది లేకుండా మనం చూసుకుంటాం అనమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్సిడెంట్ జరగకుండా ఇవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట. ఇవన్నీ మనం పాటిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాకు ఏం ప్రాబ్లం ఉండదు, మీకు రైట్గా మీరు ప్లే చేసుకోవచ్చు, ఇబ్బంది ఎవరు ఉండదు, ఎవరు కూడా చెక్ చేయరు. ఈ సేఫ్టీ నామ్స్ అన్నీ మీరు పెట్టుకుంటే పకడ్బందీగా ఉంటే ఈ రూల్ ప్రకారము అన్నీ పెట్టుకోవాల్సి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకోసమే ఈరోజు మేము మీటింగ్ పర్టికులర్గా పెట్టుకున్నాము. ఈ టూరిస్ట్ బస్సులు కూడా సేమ్ అనమాట. ఇప్పుడు ఏదైతే చెప్పినామో టూరిస్ట్ బస్సులు కూడా అప్లికబుల్ అవుతుంది. సో దాని ప్రకారంగా మీరు కూడా ఇప్పుడు టూరిస్ట్ బస్సులు ఏమంటే ఇప్పుడు శబరిమల సీజన్ స్టార్ట్ అవుతుంది, అది కూడా వేరే స్టేట్కి వెళ్తుంది, కేరళ స్టేట్కి వెళ్తుంది, అది కూడా లాంగ్ డిస్టెన్స్. సో అవి కూడా ఈ లోపల ఇవన్నీ ఫిట్ చేసుకొని సేఫ్టీ నామ్స్ తర్వాతనే మీరు బుక్ చేసుకొని చేయాలి, లేకపోతే అవి కూడా సీజ్ చేస్తాం అనమాట. ట్యాక్స్, నెక్స్ట్ ఫిట్నెస్ సర్టిఫికేటు, అదేవిధంగా విండోస్ నెక్స్ట్ మొత్తం A to Z బ్రేక్ సిస్టము అవి కూడా మీరు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని, మెయిన్ థింగ్ ఏమని డ్రైవర్, మీరు పెట్టుకున్న డ్రైవరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఉండాలి. ఏ ఇదేమైనటువంటి ఇంటాక్సికేట్గా ఏమి తీసుకోకుండా ఉండాలన్నమాట. మీరు ఇవ్వాలన్నమాట. ఇప్పుడు దానివల్ల కూడా ఇప్పుడు అన్ని మిగతా కూడా అది తీసుకుంటే
ఏమైనా జరిగితే కూడా ఉపయోగం ఉండదు, ఏమైనా యాక్సిడెంట్ జరుగుతుంది. సో అందుకోసమే మీరు పెట్టుకునే డ్రైవర్స్ కూడా కొద్దిగా మంచి వాళ్ళు, డ్రింక్ చేయకుండా ఆల్కహాల్ తీసుకోవాల్సిన వాళ్ళు పెట్టుకోవాలి. మీరు కూడా ఒకసారి వాళ్ళకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట, ఎప్పుడు కూడా ఆ విధంగా తీసుకోకూడదు అనేసి. ఎందుకంటే అక్కడ డ్రైవర్ నమ్మి వెనకాల ప్యాసింజర్స్, సో వాళ్ళందరూ ఉంటారు. చాలా మళ్ళీ ఏమైనా జరగడానికి జరిగితే మళ్ళీ అందరూ ప్రాబ్లం ఫేస్ కావాలి. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. సో అవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ఈ సేఫ్టీ నామ్స్ అవన్నీ మీరు ఫాలో అవుతారనేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట, అది ఫాలో కావాలి. ఓకే, ఎఫ్డిఏఎస్ వచ్చి అలారం సిస్టమ్ ఇంజిన్లో పెడతాను. ఎఫ్డిఎస్ఎస్ అంటే 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అది ఆక్యుపెంట్ కంపార్ట్మెంట్ ప్యాసింజర్ సీట్లో 3 పైప్స్ వస్తాయి పైన. అలారం సిస్టమ్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి, డిప్రెషన్ దాన్ని కంట్రోల్ చేసేది స్ప్రే నాజిల్స్ ఉంటాయి. ఈ స్ప్రే నాజిల్స్ ఏదైనా మంట వచ్చినప్పుడు, ఏదైనా పొగ వచ్చినప్పుడు వెంటనే ఆర్పేస్తాయి. సో ఇవన్నీ ఆటోమేటిక్గా డ్రైవర్ క్యాబిన్లో ఆటోమేటిక్గా సెన్సార్స్ ఉంటాయి, అన్నీ ఆపరేట్ చేస్తారు. మాన్యువల్గా ఉంటుంది, ఆటోమేటిక్గా కూడా ఆపరేట్ అవుతాయి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీ పెట్టుకోండి. తర్వాత ఎమర్జెన్సీ డోరు కంపల్సరీగా అది ఓపెన్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వర్షాల్లో స్టక్ అయిపోయి ఉంటాయి, బోల్ట్ కానీ నట్లు కానీ చెక్ చేసుకోండి, అది కరెక్ట్గా ఈజీగా వస్తున్నాయో లేదో. 5 నిమిషాలు రాకపోయినా కూడా లోపల ప్రాణాలు కోల్పోతారు. సో ఇవన్నీ కంపల్సరీగా ఈ ప్రికాషన్స్ తీసుకోండి.